పర్మిషన్ ఇస్తే ఊళ్ళో నుంచి రాబోయారు. ఊళ్ళో నుంచి వస్తే డిస్ప్యూట్ అవుతుంది అని చెప్పి పోలీసులు ఆపితేనే ఎవడాపుతాడు నన్నని ఆయన ఆ రోజున ఆందోళనకు దిగారు. మరి ఆ రోజున తనని రానివ్వను అంటే చంద్రబాబు స్వయంగా వెళ్ళి ఆ రోజున తగలబెట్టే వ్యవహారాల దాకా వెళ్ళి మరి అప్పుడు పెద్దిరెడ్డిని ఆయన చేయాలనుకుంటే అంతే చేయాలి ఇప్పుడు. అదే కదా, అది తేడా. ఒక రకంగా సొంత నియోజకవర్గం వెళ్ళడానికి ఇప్పుడు ఆంక్షలు వచ్చేసినాయి వాళ్ళిద్దరికి. మిథున్ రెడ్డికి వాళ్ళు ఆగరు నాకు తెలిసి. ఆగారంటే వాళ్ళు ఇంకా నాయకుడిగా పనికిరారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గానికి ఆపే అధికారం పోలీసులకు లేదు. ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని ఆపే అధికారం ఎవరిచ్చారు? దాడులు జరిగినాయి అంటే చేసేవాడిని పట్టుకుంటది కోర్టు అయినా సరే. ఎందుకు చేస్తారు వాళ్ళు? కోర్టుకే వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పోలీసులు నిషేధించారు, పోలీసులు నిషేధించి ఇవ్వమనండి. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంటది. పోలీసులు నిషేధాజ్ఞలు రాయమని చెప్పేమనండి రిటర్న్ గా. పైకి పేపర్లో రాస్తున్నారు, రాసి ఇవ్వమనండి. మీరు వస్తే కనుక ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టు అడుగుతుంది ఎవరు నువ్వు అని చెప్పి. అప్పుడు డిపార్ట్మెంట్కి ఉంటుందా? తల ఎక్కడ పెట్టుకోవాలి డిపార్ట్మెంట్? అధికార పక్షం వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు నియోజకవర్గంలోకి రావద్దని ఓ పోలీస్ అధికారి రాసిస్తాడా? అప్పుడు ఏమవుతుంది బేసిక్ గా? కానీ ఇలాంటి దాడులు దేనికి సంకేతం? పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా, పెద్దిరెడ్డి కొడుకును కూడా మేము కాన్వాయ్ ఆపాం, దాడి చేసాం, నిర్బంధించాం అనే సంకేతం అని ఖచ్చితంగా తాత్కాలికంగా ఇది సంతృప్తి. దీని వల్ల ఏమైందంటే మనం ఇంకో లైసెన్స్ ఇచ్చాం. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఇంకో నియోజకవర్గంలో జరగని గ్యారెంటీ ఏంటి? అదే ఇది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్ ఇచ్చాం. దీని ఇంపాక్ట్ ఆఫ్టర్ 5 years లేదా ఆఫ్టర్ గవర్నమెంట్ దిగాక రేపు పొద్దున వీళ్ళు ఎవరిని తిరగనిస్తారు? వాళ్ళు రేపు పొద్దున హింసాకాండ జరగదా? అప్పుడు అంటే క్రిందసారి మీరు చేశారు కాబట్టి వాళ్ళు చేశారయ్యా అంటారు జనం కూడా. అంతే కదా, అప్పుడు జనంలో కూడా సింపతి రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రత్యర్థి పార్టీ నాయకులు రాలేరు. ఫ్యాక్షనిజం రౌడీజం రోజులు తెచ్చారంతే. ఇది ఒక రాజకీయ సంస్కృతిలా కొనసాగుతుందేమో.